రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ అండ్ అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును ఓడించి మీరు సంబరాలు చేసుకుంటారా? విపక్షాల ఆలోచన దేశానికి మేలు చేయదు. 4 పార్టీలే మహిళా బిల్లును అడ్డుకున్నాయి. వచ్చే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు శిక్ష తప్పదు. బిల్లు ఓటమిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేస్తే రాహుల్ ఏమన్నారో కూడా చూద్దాం సార్. రాజ్యాంగంపై దాడిని మేము తిప్పికొట్టాం. దేశ ఎన్నికల చిత్రపటాన్ని మార్చేందుకు మోదీ ప్రభుత్వం కుతంత్రమే ఈ బిల్లు. మహిళల పేరుతో ఎన్నికల వ్యవస్థను కూల్చే కుట్ర చేశారు అని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపించారు సార్. రేవంత్ రెడ్డి జాతీయ విపత్తును నివారించిన రోజు నల్ల బిల్లుల్ని అడ్డుకునేందుకు ఐక్యంగా నిలిచి పోరాడాయి ప్రతిపక్షాలన్నీ అని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక స్టాలిన్ విషయానికి వస్తే ఢిల్లీని ఓడించాం, డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడం హర్షణీయం. లోక్సభ స్పీకర్ తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీజేపీకి తమిళనాట తావు లేదు అంటూ స్టాలిన్ కామెంట్ చేశారు సార్. ఇక బీజేపీ నాటకాన్ని దేశ ప్రజలు చూశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంతోనే ఈ బిల్లు వీగిపోయింది అని చెప్పి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు సార్. అంటే మొత్తానికి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. అసలు ఎవరిది ద్రోహం, ఎవరిది అన్యాయం, ఎవరిది ప్రహసనం అంటే ఏం చెప్తారు సార్? మీరు కరెక్ట్గా అన్నారు, రాజ్యాంగ సవరణ బిల్లు అన్నారు. విచిత్రం ఏంటి, ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది అని చెప్పి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందిన మళ్ళీ ఎట్లా వీగిపోతుంది? 2023 సెప్టెంబర్ ఐ థింక్ 2023లోనే వీగిపోయింది. సారీ, ఆమోదం పొందింది. 2026 ఇవాళ ఎంత? ఏప్రిల్ 18th, ఏప్రిల్ 16th నైట్ 10 గంటలకు కరెక్ట్గా పార్లమెంట్లో చర్చ నడుస్తున్న సమయంలో నోటిఫై చేశారు. ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొంది నోటిఫై చేసిన బిల్లు మళ్ళీ ఎట్లా వీగిపోతుంది? అందువల్ల వీగిపోయింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 131వ రాజ్యాంగ సవరణ మాత్రమే. ఎందుకంటే 3 బిల్లులు నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఒకటి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మొదటిది, రెండవది డీలిమిటేషన్ బిల్ 2026 రెండవది, మూడవది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ మూడవది. ఫస్ట్ది ఓటింగ్ పెట్టడంతోనే వీగిపోయింది. 2/3 మెజారిటీ కావాలి, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక. మిగతా 50% ఉన్నా సరిపోతుంది, కానీ మొదటిది లేకపోతే మిగతా రెండింటికి వాల్యూ లేదు, లింక్ అవి. అందువల్ల రెండింటిని కేంద్రమే విడ్రా చేసుకుంది. అందువల్ల ఓటింగ్ జరిగింది ఒక్క దానిపైన, అది కూడా 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఏంటి మరి ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఇది మహిళా రిజర్వేషన్లో ఇష్యూనే కాదు. అది ఇది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి? ఇందులో ఏముంది అంటే, ఇది తర్వాత ఇది కనుక పాస్ అయితే డీలిమిటేషన్ బిల్లు, యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్లు కూడా లింక్డే పాస్ అయ్యింది. అప్పుడు ఏంటి ఈ 3 బిల్లుల సారాంశం ఏంటంటే, ఒకటి ఇప్పుడు 543 సీట్స్ ఉన్నాయి, దాన్ని 850కి పెంచడం. అందులో 815 or 816 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాలకు. ఇది మొదటిది. రెండవది డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ ఉంది. అంటే 2001లో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో వచ్చిన సవరణ ప్రకారం అది మీకు 25 years వరకు సీట్ల పెంపు ఉండకూడదు, సీట్ల పునర్విభజన ఉండకూడదు. అంటే బోత్ అలొకేషన్ స్టేట్ అమాంగ్ స్టేట్స్ అండ్ drawing of boundaries of the state or the constituency within the state. ఈ రెండు 2026 వరకు ఫ్రీజ్ ఉంది. ఆ ఫ్రీజ్ను తొలగించడం. 3, డీలిమిటేషన్ ప్రక్రియకు ఎప్పుడైనా ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ డీలిమిటేషన్ అని రాజ్యాంగంలో ఉంది. దీన్ని తీసేసి లేటెస్ట్ సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేపడతారు. ఇక ముందు పార్లమెంట్ బై లా డిసైడ్ చేస్తుంది ఏ సెన్సెస్ డీలిమిటేషన్ ఎప్పుడు చేపట్టాలి అని. ఈ మార్పులు తీసుకురావాలని ఈ బిల్లుల సారాంశం. ఇందులో మహిళల సమస్య లేదు ఎక్కడ. మరి ఈ 3 బిల్లుల వల్ల ఎందుకు మరి ప్రమాదం ఏంటి? ఈ ప్రమాదం ఏంటిదో తెలిస్తే ఈ వీగిపోవడం వల్ల దేశానికి మంచి జరిగిందా నష్టం జరిగిందా అర్థమవుతుంది. ఈ వీగిపోవడం వల్ల మహిళల రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నాం, అందువల్ల దేశానికి నష్టం జరుగుతున్నది బీజేపీ వాదన. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే మీరు మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ అవసరమే లేదు.
మీకు సింపుల్గా 2023లో ఆమోదించబడిన రాజ్యాంగ సవరణ బిల్లు ఉంది మహిళా రిజర్వేషన్ల కోసం. దాంట్లో అప్పుడు ఏం చేశారంటే ఆర్టికల్ 334A చేర్చారు. ఆర్టికల్ 334A చేర్చి ఏం చేశారంటే నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో మహిళల రిజర్వేషన్ల అమలు లింక్ చేశారు. ఆ లింక్ తీసేసి మళ్ళీ ఒక సవరణ బిల్లు తెస్తే, అంటే 2023లో ఆమోదించిన దానికి ఒక అమెండ్మెంట్ తెచ్చి ఆ 334A క్లాస్ను గనక డిలీట్ చేసేస్తే మహిళా రిజర్వేషన్లు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయి. ఏమీ తేడా లేదు. తర్వాత మళ్ళీ సీట్లు పెరిగినప్పుడు మళ్ళీ అందులో కూడా వంతోడు వస్తాయి. ఈ చిన్న పని చేస్తే మహిళా రిజర్వేషన్లు అయిపోతాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రూట్ ద్వారా దాన్ని లింక్ చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగిపోయింది కనుక మహిళా రిజర్వేషన్లు ఆగిపోతాయన్నది పచ్చి అబద్ధము, నాటకం అది. సో అందువల్ల ఇక మరి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? మొదటి ప్రమాదం ఈ 850 సీట్స్ ఎలా కేటాయిస్తారు? ఎలా కేటాయిస్తారంటే అమిత్ షా అంటాడు ప్రతి రాష్ట్రానికి 50% పెరుగుతాయి. ఇప్పుడు 543 ఉన్నాయి కనుక మళ్ళీ 272 అంటే 815 అవుతుంది అంటాడు. ఇది ఓవరాల్గా హామీ ఇచ్చాడు. బిల్లులో ఎక్కడా లేదు. మరి బిల్లులో ఉండొచ్చు కదా. బిల్లులో ఎక్కడా లేకుండా ఓవరాల్గా ఇచ్చిన హామీని ఎలా నమ్ముతారు? నేను ఇదివరకు కూడా ఉదాహరణ నిన్న కూడా చెప్పాను. ఇలాగే బిల్లులో లేకుండా ఓవరాల్గా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఉంది ఆంధ్రప్రదేశ్కు, అమలైంది. ఇప్పటికీ ఏమన్నారు? ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ అడ్డం వస్తుంది కనుక అమలు చేయలేకపోతున్నామని పక్కపడేశారు కదా. సో బిల్లులో లేదనే కదా అమలు చేయండి. ఇప్పుడు రేపు కూడా ఏమంటారు? డీలిమిటేషన్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అంటారు. కనీసం ఫైనాన్స్ కమిషన్ అయినా మ్యాండేటరీ కాదు, అడ్వైజరీ. డీలిమిటేషన్ కమిషన్ రికమెండేషన్ను కోర్టులో కూడా సవాల్ చేయరాదు. ఇది బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకు అతీతం. ఇక మళ్ళీ ఎక్కడ అవకాశం ఉంది ఇక నీకు న్యాయం జరగటానికి? అందువల్ల బిల్లులో పెట్టండి అని అడిగారు. బిల్లులో పెట్టలేదు. చివరికి ఏమన్నాడు? ఓటింగ్కి 1 గంట ముందు మీరు కనుక నాకు గంట టైం ఇస్తే నేను అధికారిక సవరణలతో వస్తాను అన్నారు. సో దానికి ఎవరికి అభ్యంతరం అంటే మంచిదే కదా. అసలు గంట టైం వీళ్ళు ఇచ్చేది ఏంటి? అపోజిషన్ స్పీకర్ ఎవరు? బీజేపీ స్పీకర్ కదా. స్పీకర్ రిక్వెస్ట్ చేసి అధ్యక్ష ప్రభుత్వము దీని సవరణలతో వస్తుంది అంటే స్పీకర్ సమయం ఇవ్వడా? అసలు ఎక్కడైనా లాజిక్ ఉందా? ఎందుకంటే ఆ సభ నిర్ణయించేది అధికార పార్టీ కదా, బిజినెస్ నిర్ణయించేది. అధ్యక్ష మీరు నాకు సమయం ఇవ్వండి, నేను కొన్ని అమెండ్మెంట్లతో వస్తాను, మీరు ఓటింగ్ వాయిదా వేయండి అంటే వాయిదా వేస్తారు. ఏముంది? సవరణలతో అప్పుడే రావచ్చు, కావాలంటే ఇవాళ కూడా రావచ్చు. నేను నైట్ కదా ఓటింగ్ జరిగింది, రేపు వస్తా మళ్ళీ అంటే డీటెయిల్ సవరణలతో వచ్చి ఉంటే 50% కూడా ఇంక్లూడ్ చేసిన సవరణతో వచ్చి ఉంటే ప్రతిపక్షాలు కనుక ఆమోదించకపోతే ఎక్స్పోజ్ అయ్యేవి కదా దేశ ప్రజల ముందు. మీకు ఇంకా డౌట్ ఏమున్నది? కానీ ఏమన్నాడు అమిత్ షా? ప్రీ కండిషన్ పెట్టాడు. మీరు ఒప్పుకుంటారని, మీరు ఆమోదం తెలుపుతారని గ్యారంటీ ఇస్తే నేను పట్టుకొస్తా అంటాడు. మరి ఇప్పుడు ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆమోదిస్తామని గ్యారంటీ ఇస్తేనే తెచ్చారా? మేము వ్యతిరేకిస్తాం, దీన్ని ఓడిస్తామని క్లియర్గా చెప్పినా కూడా పట్టుకొచ్చారు కదా. కానీ చూడండి 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోమో అపోజిషన్ గ్యారంటీ ఇవ్వకపోయినా తీసుకొస్తారు. అమెండ్మెంట్లో మాత్రం అపోజిషన్ గ్యారంటీ అంటారు. అసలు అమెండ్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు గ్యారంటీ ఎట్లా ఇస్తారు? నువ్వు అమెండ్మెంట్ చూశాక కదా ఎవరైనా ఆమోదం తెలుపుతారా లేదా అని. నువ్వు ఆమోదము తెలిపితేనే తెలుపుతానని గ్యారంటీ ఇస్తే నేను పట్టుకొస్తా అంటాడు. నువ్వు ఏం పట్టుకొస్తావు నాకు తెలియకుండా నేను ఎట్లా ఆమోదం చెప్పాలని ప్రతిపక్షం. ఫైనల్గా ఓటింగ్కి వెళ్ళారు. వీగిపోయి ఉండకపోతే ఏం జరిగేది అంటే మీకు ఇందులో కీలకమైన పాయింట్ ఏంది? 25 years పాటు సీట్లు పెరగవు. ఎందుకు పెరగవు? పెరగకపోతే ఏమవుతుంది అంటే 1971 సెన్సస్ ప్రకారము ఏ రేషియోలోనైతే రాష్ట్రాలకు లోక్సభ సీట్లు కేటాయించారో, మీకు ఉదాహరణకు ఇప్పుడు 3.16% తెలంగాణకు ఉంది, 4.6% ఆంధ్రప్రదేశ్కు ఉంది ఆ ప్రజెంట్ లోక్సభలో. ఇలా ఈ ప్రపోర్షను అలాగే 50 yearsగా ఉంది. సో ఇది మారదు అని క్లియర్గా 2026 వరకు ఫ్రీజ్ ఉంది. ఇప్పుడు తొలగించారు అంటే అది మారుతుంది. అంటే 1971 సెన్సస్ ఆధారంగా సీట్ల శాతము రాష్ట్రాలకు ఉండదు. మరి ఎలా మారుతుంది, ఎట్లా మారుతుంది? ఆ బిల్లులోనే చెప్పారు. ఆర్టికల్
81(2)(a ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్లియర్గా పాపులేషన్ ఆధారంగా ఉంటుంది. క్లియర్గా నేను అమిత్ షా ఉపన్యాసంలో చెప్పాడు, 1 vote 1 value 1 vote 1 value అని. అంటే నీకు పౌరులందరికీ ఈక్వల్గా ఓటింగ్ రైట్ ఉండాలి అని. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? క్లియర్గా జనాభాతో లింక్ చేసి సీట్లు ఇస్తామని క్లియర్గా ఆర్టికల్ 81(2)(a)ను రిటైన్ చేశారు ఈ 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో ఆర్టికల్ 81(2)(a) ఏం చెప్తోంది? జనాభా ప్రాతిపదికగా the seats for all different states will be allocated as far as practical. Every MP represents equal number of voters. ప్రతి ఎంపీ సమానమైన ఓటర్ల సంఖ్యకు రిప్రజెంట్ చేసేలా as far as practical ఎంపీ సీట్లు రాష్ట్రాలకు కేటాయిస్తారు అని. అంటే 50% కనుక మీరు ప్రతి రాష్ట్రానికి పెంచితే ఆర్టికల్ 81(2)(a)కు విరుద్ధమైంది. మీరు ఆర్టికల్ 81(2)(a) ప్రకారం పాపులేషన్తో ఒక రాష్ట్రానికి వచ్చే లోక్సభ సీట్లు డిసైడ్ చేస్తే 50% పెంచరాదు. ఈ కాంట్రడిక్షన్ క్లియర్గా ఉంది కదా. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆర్టికల్ 81(2)(a)ను డ్రాప్ చేసి పాపులేషన్తో లింక్ ఉండదు, ప్రజెంట్ ప్రపోర్షన్, చిన్న అమెండ్మెంట్, ద ఎగ్జిస్టింగ్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఇన్ పార్లమెంట్ టు డిఫరెంట్ స్టేట్స్ విల్ బి రిటైన్డ్ అని రాశారనుకోండి, సమస్య లేదు కదా. ది ప్రజెంట్ ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎవ్రీ స్టేట్ అంటే రాష్ట్రాలకు ప్రస్తుత లోక్సభలో ఉన్న నిష్పత్తిలోనే సీట్లు పెరుగుతాయి అని రాశారనుకోండి, ఇక ప్రాబ్లమే లేదు. అది రాయకుండా నీవు జనాభాతో లింక్ చేసి నేను 50% ఇస్తా అంటారు, నిజంగా ఇవ్వరాదు. ఒకవేళ ఇచ్చిన కోర్టులో నిలబడదు, కోర్టు ఏం చేస్తే కొట్టి వేస్తుంది. అప్పుడేం చెప్తారు, మేమేం చేయాలి, కోర్టు కొట్టి వేస్తుంటారు. డీలిమిటేషన్ కమిషన్ ఆదేశం ఏంటి? డీలిమిటేషన్ బిల్లులో ఏముంది? ప్రజెంట్ లేటెస్ట్ అవైలబుల్ సెన్సెస్ ఆధారంగా పాపులేషన్ ఆధారంగా సీట్లను బౌండరీస్ నిర్ణయించండి, సంఖ్య నిర్ణయించండి ఉంది. డీలిమిటేషన్ కమిషన్ దేని ఆధారంగా వెళ్తుంది? దాని డీలిమిటేషన్ కమిషన్ బిల్లులో ఏది ఉందో దాని ఆధారంగా పోతుంది కదా. మీరు డీలిమిటేషన్ బిల్లులో ఒకటి ఉండి 50% అని ఇంకో దగ్గర ఉంటే దాన్ని ఒప్పుకుంటారా? సో క్లియర్ వయలేషన్, మోసము, నాటకం అనేది ఇందులో కనబడుతుంది కదా. ఇంత ఎందుకంటే ఇది ఎవరికి అర్థం కాదు, ప్రజల ముందు మభ్యపెట్టచ్చు అనేటువంటి ఒక వ్యవహారం తప్ప క్లియర్గా నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడైనా మళ్ళీ తీసుకురండి. మీరు 50% ఇవ్వదలుచుకున్నారనుకోండి, సింపుల్ పాపులేషన్తో లింక్ చేసే క్లాత్ తీసేయండి, చిన్న క్లాత్ చేర్చండి, 50% ప్రతి రాష్ట్రానికి పెరుగుతుంది. ఇదే అది కూడా అవసరంలో 50% అన్నాడు. ప్రస్తుతము ఏ నిష్పత్తిలో రాష్ట్రాలకు లోక్సభలో రిప్రజెంటేషన్ ఉందో అదే నిష్పత్తి కొనసాగుతుంది అని చెప్పండి. 50% అనాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ బిల్లు పట్టుకరండి, అపోజిషన్ కనుక ఆమోదించకపోతే అపోజిషన్ ఖచ్చితంగా ప్రశ్నించుదాం. కానీ అది తేకుండా మీరు మసిపూసి మారేడుకాయ తెచ్చి లాస్ట్ నేను చూడు చివరి నిమిషాల్లో అమెండ్మెంట్ కూడా ఒప్పుకున్నాను అంటాడు. సో అందువల్ల క్లియర్గా ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటే ఆమోదించబడి ఉంటే మీకు ఆంధ్రప్రదేశ్లో 5 seats తగ్గేది, కనీసం తెలంగాణలో 3 seats తగ్గేది. ఏం జరిగేదో తెలుసా? చాలా పెద్ద ఉపద్రవం జరిగేది. మీకు హిందీ రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న లోక్సభలో రిప్రజెంటేషన్ 38.1%, అది కాస్త 43.1%. ఎందుకంటే హిందీ రాష్ట్రాలకు 77 సీట్లు పెరుగుతాయి. అంటే 543 నుంచి 850గా పెంచినప్పుడు 77% హిందీ రాష్ట్రాలకు పెరగడం వల్ల లోక్సభలో వాళ్ళ రిప్రజెంటేషన్ ప్రస్తుతం ఉన్న 38.1 నుంచి 43.1% పెరుగుతుంది. అంటే నువ్వు దేశమంతటా ఓడిపోయి ఒక్క హిందీ రాష్ట్రాల్లో గెలిస్తే అధికారంలో ఉండొచ్చు. ఇది దేశంలో అంతర్గత వలసవాదం కాదా? అంటే నీకు ఎక్కడా బలం ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడా సీట్లు రావాల్సిన అవసరం లేదు. నీవు ఈ 43.1%గా ఉన్న హిందీ స్టేట్స్ యూపీ, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఈ రాష్ట్రాలలో గనక నీకు 80% సీట్లు వచ్చాయనుకోండి, 35% ఓటింగ్ వస్తుంది. ఇప్పుడు బీజేపీకి 35 కన్నా ఎక్కువ ఉన్నాయా ఓటింగ్? అంటే సింపుల్, నీకు ఈ రాష్ట్రాలు గెలుచుకుంటే చాలు, దేశం మొత్తాన్ని పాలించవచ్చు. తమిళనాడులో ఓటు రాకపోయినా, ఆంధ్రప్రదేశ్లో రాకపోయినా, బెంగాల్లో రాకపోయినా, మహారాష్ట్రలో రాకపోయినా, ఎక్కడ రాకపోయినా నీకు ఏ ఇబ్బంది లేదు.
మరి ఇది హిందీ వలసవాదం కాదా అని అడుగుతున్నాం ఇది. సో ఆ పెద్ద ఎత్తున భారతదేశాన్ని ఒక హిందీ భాష మాట్లాడే వారి కాలనీగా మార్చాలనుకునే మోడీ ప్రభుత్వ ప్రయత్నం వీగిపోయింది. ప్రతిపక్షాలు ఒక చారిత్రక విజయం సాధించాయి. లేకపోతే ఇండియా వుడ్ హావ్ బికమ్ కాలనీ ఆఫ్ హిందీ స్పీకింగ్ పీపుల్. ఎందుకు అంటున్నాను? ఇంత క్లియర్గా ఉంది. మీరు పాపులేషన్ ప్రకారం చేస్తే అది 2011 ప్రకారమే, 2026 పాపులేషన్ ప్రకారం చేస్తేనైతే బహుశా హిందీ వాళ్ళది ఇంకో 2-3% పెరుగుతుంది. ఇక మరి సౌత్ ఇండియాకి ఎంత తగ్గుతుందో చెప్తాను. సౌత్ ఇండియాకు 44 సీట్స్ పెరుగుతాయి. మీకు హిందీ రాష్ట్రాల్లో 159 సీట్లు పెరుగుతాయి. ఈ పెరుగుతున్న సీట్లో 159 హిందీ రాష్ట్రాలు ఉంటాయి. హిందీ రాష్ట్రాల లోక్సభ రిప్రజెంటేషన్ 77% పెరుగుతుంది. సౌత్ ఇండియా కూడా సీట్లు పెరుగుతాయి, ఎందుకంటే 850 అవుతున్నాయి. 50% పెరగదు. 44 సీట్లు పెరుగుతాయి, 33% పెరుగుతాయి. అంటే సౌత్ ఇండియా 33% పెరిగి సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ ఓవరాల్ పార్లమెంట్లో 24.3 నుంచి 20.7కు తగ్గిపోతుంది. అంటే సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ 3.6% తగ్గుతుంది. కేవలం హిందీ రాష్ట్రాల రిప్రజెంటేషన్ 5% పెరుగుతుంది. అది 2011 సెన్సస్ ప్రకారం. ఇక భవిష్యత్తు డీలిమిటేషన్లు అయితే 2026 సెన్సస్ ప్రకారం ఉంటుంది కదా. ఎందుకంటే కావాలనుకుంటే 2028లో కూడా మళ్ళీ కావాలంటే ఈ కొత్త బిల్లు ప్రకారం మళ్ళీ డీలిమిటేషన్ చేయొచ్చు. అప్పుడు ఇంకా సీట్లు పెరుగుతాయి. అంటే ఇంత క్లియర్గా మహిళా రిజర్వేషన్ ముసుగులో సౌత్ ఇండియాను హిందీ రాష్ట్రాల కాలనీగా మార్చేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తే దాన్ని ఓడించకపోతే ఏమవుతుంది చెప్పండి? నిజంగానే రేవంత్ రెడ్డి అన్నది కరెక్ట్, అది జాతీయ విపత్తు. అది కేటీఆర్ అన్నది కరెక్ట్, అది ఒక పెద్ద నాటకం. ఇది ఈ నాటకాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక రెండో ఇక్కడికే కాదు స్టోరీ, చాలా మందికి ఇంకా అసలు డిస్కషన్లో లేని పాయింట్ కూడా చెప్తాను. మన దేశ పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ. కొన్నిసార్లు బిల్లులు ఆమోదం పొందకపోతే రాష్ట్రపతి జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ పిలుస్తారు. మీకు తెలుసు కదా జాయింట్ సెషన్స్. ఈవెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా రాజ్యసభ, లోక్సభ సభ్యులు ఇద్దరు ఈక్వల్గా ఓట్లేస్తారు. తేడా ఏం లేదు, ప్రెసిడెంట్కైనా వైస్ ప్రెసిడెంట్కైనా. ఇందులో ఏం జరుగుతుంది? ఇప్పుడు 543 లోక్సభలో ఉన్నాయి, 245 రాజ్యసభలో ఉన్నాయి. ఎంత తేడా? మీకు 2.2%. అంటే ప్రజెంట్ లోక్సభ స్ట్రెంత్ ఈజ్ 2.2% ఆఫ్ ది రాజ్యసభ కదా. రాజ్యసభలో ఉన్న సంఖ్యకు 2.2%, 2.2 రేట్లు ఎక్కువ, 2.2 టైమ్స్ ఎక్కువ. మీకు ఇప్పుడు రాజ్యసభ ఏమో 245 ఉంటుంది, లోక్సభ ఏమో 850 అవుతుంది. అప్పుడు ఎంత తేడా వస్తుంది మీకు? 245కి 850కి తేడా 3.3 టైమ్స్. అంటే రాజ్యసభతో పోలిస్తే లోక్సభ స్ట్రెంత్ 50% పెరుగుతుంది. అప్పుడు ఏంటి మరి ప్రమాదము? ప్రమాదం ఏం సింపుల్. ఉదాహరణకు లోక్సభలో అధికార కూటమికి 53% సీట్లు ఉంటాయి, రాజ్యసభలో మెజారిటీ ఉండదు, 40% ఉంటాయి. అపోజిషన్కి 60% ఉంటాయి. అయినా ప్రతి బిల్లు ఆమోదమవుతుంది. అయినా ఎందుకు? జాయింట్ సిట్టింగ్ కనుక ఉంటే రెండు కలిపితే మెజారిటీ అయిపోతుంది. అంటే చాలా క్లియర్గా రాజ్యసభది ఏంటి? ఇట్ ఇస్ ద హౌస్ ఆఫ్ స్టేట్స్. ప్రతి రాష్ట్రానికి అందులో సభ్యత్వం ఉంటుంది. తెలివిగా ఏం చేశారు? ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో గెలిచి అంటే 43% కదా, 43% హిందీ రాష్ట్రాలే కదా. రేపు 2026 సెన్సస్ అది 45-46 అవుతుంది. 2036 సెన్సస్ 50% అయిపోతుంది. సో 50% హిందీ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇంకొక అక్కడో ఇక్కడో 3% గెలుచుకున్నారనుకోండి, మీకు హిందీ రాష్ట్రాల బలం ఉంటే సరిపోతుంది. మిగతా రాష్ట్రాలన్నీ రాజ్యసభలు ఉన్నా ఏమీ చేయలేవు. చూడండి, హిందీ కాలనీగా మారుస్తారన్న నా విమర్శకు మూలం అది. అంటే మిగతా రాష్ట్రాలకు రాజ్యసభలో రిప్రజెంటేషన్ ఉన్నా ప్రభుత్వాన్ని బిల్లుల్ని అడ్డుకోలేరు. దక్షిణాదికి వ్యతిరేకంగా ఉన్న బిల్లులు ఉన్నాయనుకో అడ్డుకోలేరు, ఏమి చేయలేరు. ఎందుకు? మీకు మెజారిటీ రాజ్యసభలో లేకపోయినా కూడా బిల్లులు పాస్ చేసుకోవచ్చు. అది దీని ఉద్దేశం. మీరు గమనించండి, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా కాలం పాటు మెజారిటీ రాజ్యసభలో లేదు. రాజ్యసభలో మెజారిటీ లేదు కనుక మెజారిటీ రాదు కనుక, ఎందుకంటే చాలా స్టేట్స్లో బీజేపీ ఉండదు, కేవలం కొన్ని స్టేట్సే పరిమితం ఉంటుంది. సో అందువల్ల రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా తమకు హిందీ రాష్ట్రాల్లో, సాంప్రదాయ రాష్ట్రాల్లో ఓటు వేస్తే
చాలు, మేము అధికారంలోకి రావడమే కాదు, అధికారంలో ఉండడమే కాదు, ప్రతి బిల్లును ఆమోదింప చేసుకోవచ్చు. దీనికి మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అమిత్ షా ఏమన్నాడు? భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. అంటే కరెక్ట్గా భారత పార్లమెంటు ఆత్మ హిందీగా మార్చే ప్రయత్నం. ఇది క్లియర్ కేస్. అమిత్ షా ఏదన్నాడో అదే చేస్తున్నారు. భారతీయ ఆత్మ హిందీ, అన్ని భాషల వాళ్ళు హిందీ నేర్చుకోవాలి, సౌత్ ఇండియన్స్ హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి, 2 సౌత్ ఇండియన్ స్టేట్స్ కూడా హిందీలో కమ్యూనికేట్ చేసుకోవాలి, కేంద్ర మంత్రులంతా హిందీలో ట్వీట్ చేయాలి, జాతీయ రహదారులకు హిందీల పేర్లే ఉండాలి. ఇంత ఓపెన్గా హిందీ భారతీయ ఆత్మ అని, ఆత్మ ఒకటే ఉంటుంది కదా, 2-3 ఆత్మలు ఉంటాయా? ఇప్పుడు మీలో నాలో ఒకటే ఆత్మ ఉంటుంది కదా, 4 ఆత్మలు అయితే ఉన్నాయి కదా. అంటే భారతదేశంలో ఒకటే ఆత్మ ఉంది, హిందీ. అంటే ఇప్పుడు భారత పార్లమెంట్లో కూడా మిగతా ఎవరికీ స్థానం ఉండకూడదు. అంటే భారత పార్లమెంట్ లోక్సభలో హిందీ ఆత్మ మాత్రమే ఉండాలి అన్నది కుట్ర కదా. అంటే ఇది క్లియర్గా హిందీ కొలోనియలిజం. ఒక ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఓడించడం ద్వారా హిందీ వలస దేశంగా, హిందీ భాష మాట్లాడే వారికి ఒక కాలనీగా ఇండియాను మార్చే ప్రయత్నం. ఇది పై కనబడకపోవచ్చు, దీని లోతుల దీన్ని జాగ్రత్తగా షుగర్ కోటింగ్ చేశారు. మహిళా రిజర్వేషన్ ముసుగు తొడిగారు, అంటే ఏమీ కనబడకుండా. కానీ దీంట్లో ఉన్న అంతర్గతంగా ఉన్న వ్యవహారం ఇది కదా. ఆల్రెడీ మీకు ఇది ఇంకో ప్రమాదం చెప్తాను. నాకేం హిందీ మీ వల్ల కోపం లేదు, ఐ లవ్ హిందీ స్టేట్స్, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ దేశానికి మంచిదా అని అడుగుతున్నాను. యాజ్ ఎ ప్యాట్రియాటిక్ ఇండియన్ ఈజ్ ఇట్ గుడ్ అంటున్నా. ఇప్పుడు పాకిస్తాన్లో ఏం జరిగింది? పాకిస్తాన్ ఆత్మ ఉర్దూ మాత్రమే అని పాకిస్తాన్లో ఉన్న ఇస్లామిక్ పాలకులు నిర్ణయించుకొని బంగ్లాదేశ్లో బెంగాలీ భాష మాట్లాడితే బెంగాలీ సంస్కృతి, బెంగాలీ కల్చర్ను సహించలేకపోయారు. బలవంతంగా బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ పైన బెంగాలీ రుద్దారు. ఏం జరిగింది? ఉర్దూ రుద్దారు. అప్పటి తూర్పు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా బెంగాలీలో ఉంటుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. బంగ్లాదేశ్ పైన ఉర్దూ రుద్దితే బంగ్లా జాతీయవాదం పుట్టి బెంగాలీ భాష మాట్లాడే తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరగబడితే ఉర్దూ భాష మాట్లాడే పాకిస్తాన్ సైన్యం ఊచకోత కోశారు. మామూలు ఊచకోత కాదు, ఉర్దూ డామినేషన్తో బెంగాలీ కవులను, కళాకారులను చంపేశారు. లక్షలాది మందిని చంపేశారు. అప్పుడు తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్కి ఏర్పడింది. ఫలితం ఏంటి? ఇవాళ పాకిస్తాన్ 2గా డివైడ్ అయింది. ఇవాళ బెలూచిస్తాన్ వాదన ఏంటి? సింధు వాదన ఏంటి? మీకు వారి గొడవ ఏంటి? వాళ్ళ గొడవ వల్ల ఈ పంజాబీ డామినేషన్, ఉర్దూ డామినేషన్ కదా. పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చే రాజకీయ నాయకులు, సైన్యం వాళ్ళు డామినేట్ చేస్తారు, ఒక భాష మాట్లాడతారు. ఇంకో ఉదాహరణ చెప్తారు. శ్రీలంకలో తమిళ భాష మాట్లాడే ప్రజలు జాఫ్నా ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ మెజారిటీ ప్రజలు సింహళ భాష మాట్లాడతారు. కనీసం మన దగ్గర ఈ మెజారిటీ ప్రజలు హిందీ మాట్లాడరు, 40% హిందీ. అది కూడా హిందీ ఒక్కటే కాదు, అనేక డైలెక్ట్స్ హిందీలో కలుపుకున్నారు. సో మీకు శ్రీలంక చెప్తాను. శ్రీలంకలో సింహళ ఏమన్నారు? శ్రీలంక ఆత్మ సింహళ భాషే, అందరూ సింహలే మాట్లాడాలి అంటూ తమిళ్ కల్చర్ను, తమిళ్ లాంగ్వేజ్ను, తమిళ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ను దశాబ్దాల పాటు అణచివేస్తే శ్రీలంకలో ఏం జరిగింది? అంతర్యుద్ధం జరిగింది. ఎక్కడ సివిల్ వార్ వచ్చింది, లిబరేషన్ ఆఫ్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం వచ్చింది. సో ప్రత్యేక తమిళ రాష్ట్రం దేశం కావాలనే డిమాండ్ వచ్చింది. ఎంత ప్రమాదకరని అనేది ఒక ప్యాట్రియాటిక్ ఇండియన్, ఒక దేశభక్తియుత భారతీయునిగా చెప్తున్నాను. హిందీ మీద వ్యతిరేకత కాదు, ఆ మాటకొస్తే తెలుగు డామినేషన్గా కూడా ఇండియన్ కాలనీగా చేసిన నేను వ్యతిరేకిస్తాను. భారతదేశం మొత్తాన్ని తెలుగు వలస దేశంగా మార్చి తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ వస్తే దేశాన్ని పాలించేలా చేస్తే కూడా వ్యతిరేకిస్తాం. హిందీ భాష మాట్లాడే ప్రజలకు అన్యాయం చేసినా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే దేశ సమైక్యతకు సంబంధించింది. మన ఇంత గొప్ప భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. ప్రపంచమంతటా మీకు ఎక్కడైనా ఈ దేశం మాకే చెందుతుంది అని ఒక చిన్న వర్గం గనక ఈ దేశాన్ని మేమే పాలించాలని ఒక చిన్న వర్గం భావిస్తే ఆ దేశం విడిపోతుంది అనటానికి ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణలు. అలాంటి పరిస్థితి పాకిస్తాన్కు పట్టిన పరిస్థితి, శ్రీలంకకు పట్టిన పరిస్థితి నా దేశానికి పట్టకూడదు గనక ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగిపోవాలని కోరుకున్నాం. సో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక చేస్తే
ఇది భవిష్యత్తులో భారతదేశ సమైక్యత సమగ్రతల్ని దెబ్బతీసి ఒక ప్రమాదకరమైన ఒక ఏలినేషన్, పరాయీకరణ, ఈ దేశం మాది కాదా అనే భావన పెరగకూడదు గనక దీన్ని ఓడించాలి అని చెప్పాను. అందువల్ల ఇదే నిజంగా కూడా ఇది ఒక జాతీయ విపత్తు. ఒక జాతీయ విపత్తు అవర్ట్ అయింది. ఒక దేశం ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పోకుండా ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగిపోవడం ఉపయోగపడింది. ఓటింగ్ ముందే అమిత్ షా చాలా క్లియర్ గా చెప్పారు కదా సార్, ప్రతిపక్షాలకు హామీ కూడా ఇచ్చారు, 50% సీట్స్ పెంచుతాము అని చెప్పి. చివరి గంటలో కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు, ఆమోదిస్తామని. ప్రతిపక్షాలు హామీ ఇస్తేనే బిల్లులో పెడతామని కూడా అమిత్ షా చెప్పిన పరిస్థితి. సో అయినా కూడా ప్రతిపక్షాలు ఆమోదించలేదు సార్. ఇది సెల్ఫ్ గోల్ అవుతుందా సార్? నేను చూశాను, డాక్టర్ జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులకు కూడా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయారు దక్షిణాది అని అంటున్నారు. నాకు సింపుల్ క్వశ్చన్, ప్రతిపక్షాలు ఆమోదిస్తామంటే నేను అమెండ్మెంట్ తెస్తాను అన్నాడు. నువ్వు బిల్లు ప్రతిపక్షాలు ఆమోదిస్తానని తెచ్చావా? అసలు బిల్లుకి అమెండ్మెంట్లోమో ప్రతిపక్షాలు ఆమోదిస్తే తెస్తా అంటావు అని నీ కమిట్మెంట్ కాదు. యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. క్లియర్గా అర్థమవుతుంది కదా. నిజంగానే నీ కమిట్మెంట్ ఉంటే, ఒకవేళ అనేక రాష్ట్రాలకు చెందిన వారు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, ఈ బెంగాలీ, పంజాబీ, ఈ భాషలు మాట్లాడే ప్రజలంతా మాకు అన్యాయం జరుగుతుంది, సౌత్ ఇండియా మాకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతుంటే, బీజేపీ గనక న్యాయమే అనిపిస్తే, ఈ కన్సర్న్ ధర్మమే అనిపిస్తే, మీ అంతా మీరే సవరణ చేయవచ్చు కదా. ప్రతిపక్షాలు ఆ గ్యారంటీ ఇవ్వడం ఎందుకు? అసలు 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రతిపక్షాలు మేము అంగీకరించమని చెప్పాక కూడా తీసుకొచ్చారు కదా. ఎందుకు తీసుకొచ్చారు? ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తామన్నా కూడా మీరు చట్టం తెచ్చి, చట్ట సవరణ మాత్రం ప్రతిపక్షాలు ఆమోదిస్తా అంటే తెస్తా అంటే ఎట్లా లాజిక్ ఉందా? సింపుల్. నిజంగానే బీజేపీ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ సౌత్ ఇండియాకు నష్టం జరగకూడదు అనుకుందాం. మీరు రండి, కమ్ విత్ అమెండ్మెంట్స్. ఒకవేళ ప్రతిపక్షాలు అప్పుడు వ్యతిరేకించామనుకోండి, మనం ప్రతిపక్షాలను ప్రశ్నించుదాం. మీరు మంచిగా 50% పెరుగుతున్నప్పుడు కూడా మీకు ఎందుకు ఇట్లా అంటున్నారు? రేపు 2026 జనాభా లెక్కలేదు, ఇంకా నష్టపోతాం, రేపు ఏం జరుగుతుందో తెలియదు, కనీసం ఇప్పుడు వచ్చేదాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? సో జేపీ గారు అంటారు, సిరికి మోకాలడ్డడం ఏంటి అని. నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు కండిషన్ ఏమన్నా ప్రతిపక్షాలు ఆమోదిస్తానంటే నేను పెడతాను అంటారు. అంటే యు ఆర్ నాట్ సిన్సియర్. గవర్నమెంట్ సిన్సియర్ ఉంటే ప్రతిపక్షాల ఆమోదంతో సంబంధం వెళ్ళేది కదా. రెండవది, అసలు సవరణ ఎట్లుంటుందో తెలియకుండా మేము ఆమోదిస్తామని ఎలా చెప్తారు? ఏ పార్టీ అని చెప్పగలదా? అంటే అన్లెస్ బీజేపీ మంచి సవరణ తెస్తుంది అని నమ్మితే, అంటే బీజేపీ తప్పనిసరిగా మంచి సవరణ తెస్తుందని నమ్మితే తప్ప సవరణ ఎట్లుంటుందో చూడకుండా ముందే హామీ ఇవ్వాలట. నువ్వు ఆమోదిస్తానంటే నేను సవరణ తెస్తా. అసలు లాజిక్ ఉంది ఎక్కడైనా? అని ఇంత జరిగాక ఇన్ని రోజులు చర్చ జరుగుతుంటే నేను 50% అనేది పార్లమెంట్లో హామీ ఇస్తున్నా, నమ్మండి, బిల్లులో లేకపోవచ్చు, బిల్లులో పెట్టము అని చివరి నిమిషంలో మీరు హామీ ఇస్తే నేను తెస్తా. అసలు నాకు నిజంగా అర్థం కాదు. హామీ ఇస్తే అది ఎలా ఉంటుందో తెలియకుండా ఎవరెట్లా హామీ ఇస్తానండి? నువ్వు కొంటామంటే నేను రేటు చెప్తా అంటారు ఎవడన్నా? రేటు చెప్తే కొంటావా కొనవా చెప్తాం. సో మీరు ఈ బాటిల్ ఎంత అని నేను నన్ను అడిగాను మిమ్మల్ని. అట్లా కాదు నాగేశ్వర సార్, మీరు కొంటామని చెప్పి నేను రేటు చెప్తా. అది కాదయ్యా, నాకు మరి రేట్ అంతా తెలుసు. నువ్వు కొంటామని హామీ ఇస్తే నేను రేటు చెప్తా. నేను హామీ ఇచ్చాను అనుకోండి, 5,000 రూపాయలు అంటారు మీరు. అంటే నేను చేయాలి? మీరు హామీ ఇచ్చావు కదా, 5,000 కొను అంటావు నువ్వు. నాకు రేటు తెలిస్తే కదా నేను కొంటా, నాకు లేదా? మీరు ఎక్కడైనా ఎనీ మార్కెట్ ట్రాన్సాక్షన్, మీరు ఒక ల్యాండ్ కొనడానికి పోతారు, నువ్వు కొంటామని ఎప్పుడు రేట్ చెప్తా. షాప్లో డ్రెస్ కొనడానికి పోతావు, కొంటామని ఎప్పుడు రేట్ చెప్తా అంటారు ఎవడన్నా? మా రేటు ఇంత, నువ్వు కొంటావా కొనవా అంటారు. కానీ ఇక్కడ నిన్న చాలా విచిత్రంగా మీరు ఆమోదిస్తామంటే ఇప్పుడు నేను సవరణ చేస్తా. అయ్యా నువ్వు ఏ సవరణ చేస్తున్నావు నాకు తెలియదు, నేను ఎట్లా చెప్పాలి ఆమోదిస్తా అని? నువ్వు సవరణ నిజంగానే మేము అన్నట్టు 50% ఉంటే అప్పుడు ఆమోదిస్తారా లేదా తేలిపోతుంది కదా. పోయి ఆమోదించారు, ఏం జరుగుతుంది ఇంతకన్నా ఎక్కువ? నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 50% తీసుకొచ్చి పెట్టి అందులో బిల్లులో పార్లమెంట్ ముందుకు పట్టుకొస్తే, ఇంకో మేము అమెండ్మెంట్ కూడా చేశాం. మీరు ఏదైతే అన్నారో మీకు 50% ఉండాలని, ప్రతి రాష్ట్రానికి 50% గ్యారంటీ ఇస్తాం. లేదు, అది కూడా అవసరం లేదు. ప్రస్తుత లోక్సభలో
ఒక్కొక్క రాష్ట్రానికి ఏ నిష్పత్తిలో సీట్లు ఉన్నాయో అదే నిష్పత్తిలో సీట్లు ఉంటాయి. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన హామీయే కదా పార్లమెంట్లో. మోడీ పార్లమెంట్లో ఉపన్యాస రూపంగా చెప్పింది, బిల్లులో పెట్టండి, అమెండ్మెంట్ తీసుకురండి. ఇప్పుడు కూడా తీసుకురండి, అయిపోయింది, టైమింగ్ వేస్ట్, మించిపోయింది ఏమున్నది. బెంగిట్ టుడే అపోజిషన్ వ్యతిరేకించారనుకోండి, జేపీ గారు అన్నది కరెక్ట్, సెల్ఫ్ గోల్ అవుతుంది, సిరి వస్తున్న మోకాలు అన్నట్టు అవుతుంది. సిరే లేదాడా, సిరి తెస్తామంటే మీరు ఒప్పుకుంటే సిరి తెస్తా అంటాడు. అరే ఒప్పుకుంటే సిరి తెచ్చిన ఏంటి, నాకు నిజంగా అర్థం కాని అంశం. పోనీ ప్రతిపక్షాలు ఆమోదిస్తే ఆమోదించవు, నువ్వు పట్టుకురావడానికి అఫీషియల్ అమెండ్మెంట్ ప్రతిపక్షాలు ఆమోదం అవసరమా? ప్రతిపక్షాలు ఒప్పుకుంటేనే వ్యవసాయ చట్టాలు తెచ్చావా? ప్రతిపక్షం ఒప్పుకుంటేనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చిందా? ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ వైఖరి చెప్పు, ఒప్పుకుంటే ఒప్పుకొని తేలుతాయి కదా. సో అందులో ఇంకొక విచిత్రం ఉంది. ఆర్టికల్ 81(2)A డిలీట్ కాకుండా మీరు 50% తెచ్చినా కోర్టులో నిలబడదు. తెలివిగా అదే అంటే మీకు అందులో తీసుకొచ్చి రేపు కోర్టులో నిలబడకుండా చేసి మేమేం చేయాలి, కోర్టులో నిలబడలేదని చెప్పడం కదా. నీ పాపులేషన్తో లింక్ చేస్తున్నది అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఏ రకంగా సీట్లు ఉంటాయనేది పాపులేషన్ నిర్ణయిస్తుంది అని ఒకవైపు చెప్తూ, అందుకు భిన్నంగా నేను పాపులేషన్తో సంబంధం లేకుండా 50% పెంచుతా అంటే ఎట్లా సాధ్యమవుతుంది? బిల్లు కోర్టులో నిలబడుతుందా? లేదు నిజంగానే ప్రభుత్వం చేస్తుంది, ఏమైతే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు కొట్టేటప్పుడు ఏమంటారు, మేమేం చేయాలి, కోర్టు కొట్టేసింది, మేం కాదు కదా తప్పు చేసింది అంటారు. సో ఇది నేపం కోర్టు మీద పెట్టినాం కదా. మీకు సింపుల్ క్వశ్చన్, మీరు పాపులేషన్ అనే లింక్ ఉన్నది డిలీట్ కావాలి. అది డిలీట్ అయితేనే అంటే ఆర్టికల్ 81(2)A యాజ్ ఇట్ ఈస్గా రిటైన్ చేసి మీరు అంటే పాపులేషన్తో లింక్ చేసి మీరు 50% ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఇచ్చినా కోర్టులో నిలబడదు. ఎందుకంటే జనాభా నిష్పత్తిలో సీట్లు ఉంటాయంటే జనాభా సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, నార్త్ ఇండియాలో పెరిగింది కదా. ఆటోమేటిక్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు హిందీ రాష్ట్రాలకు 77% పెరుగుతాయి జనాభా ప్రాతిపదికిస్తే, సౌత్ ఇండియాకు 33% పెరుగుతాయి. మీరు 50% వ్యక్తి ఇవ్వగలుగుతారు జనాభా ప్రాతిపదిక చేస్తే. సింపుల్ లెక్క. జనాభా ప్రాతిపదికగా గనక సీట్లు కేటాయిస్తే ఆర్టికల్ 81(2)A ప్రకారము, ఈ బిల్లులో ఉన్నదాని ప్రకారము 159 సీట్స్ హిందీ రాష్ట్రాల్లో పెరుగుతాయి, 44 సీట్స్ సౌత్ ఇండియాలో పెరుగుతాయి. హిందీ రాష్ట్రాల్లో 77% పెరుగుతుంది, సౌత్ ఇండియాలో 33% పెరుగుతాయి. 50% పెరిగే స్కోపే లేదు కదా. 50% నువ్వు రాసేవనుకోండి కోర్టులో నిలబడదు, పరస్పర విరుద్ధమైనవి కదా. మళ్ళీ చెప్తున్నా, పాపులేషన్ ప్రకారం పెరుగుతాయని రాశారు బిల్లులో. పాపులేషన్ ప్రకారం పెరిగితే 77% హిందీ రాష్ట్రాలు పెరుగుతాయి, 33% సౌత్ ఇండియాలో పెరుగుతాయి. మరి మీరు 50% ఎట్లా చేస్తారు? అది చెప్పాలి. దానికి చేయాలంటే ఒకటే పద్ధతి, పాపులేషన్తో లింకును తీసేయాలి. అది తీసేస్తాను ఒప్పుకోరు, అది ఉంటుందట 50% చేస్తామట. అంటే కేవలం ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే ప్రచారానికి తప్ప నిజాయితీ ఎక్కడుంది ఇక్కడ? నిజంగానే నిజాయితీ ఉంటే అయ్యో 50% ఇస్తామన్నా వద్దుకున్నారు. ఇప్పుడు జేపీ లాంటి పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారు, 50% వచ్చేది కదా, పరైపోయేది కదా. ఎట్లా వస్తుంది 50%? పాపులేషన్తో లింక్ చేస్తే 50% రాదు. పాపులేషన్తో లింక్ చేసే ప్రొవిజన్ ఉన్నంతకాలం 50% రాదు. ఆ ప్రొవిజన్ డిలీట్ చేయండి, వస్తుంది. అది చేస్తే అభ్యంతరం ఉన్నది అపోజిషన్, ఇప్పటికే చేయండి, అయిపోయింది. ఈవెన్ నౌ డూ ఇట్, ప్రాబ్లం ఏముంటుంది? ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు. కోట్లాది మంది మహిళలకు ద్రోహం జరిగింది, ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాం, బిల్లును ఓడించడంతో దేశానికి గొప్ప అపకారం, ఇకపై జనాభా ప్రాతిపదికనే సీట్ల పంపిణీ, దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది అంటూ ఈ బిల్లును అభ్యంతరం వ్యక్తం చేసి నెగిటివ్గా వ్యతిరేకంగా ఓటింగ్ చేసిన విపక్షాలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు. మహిళా శక్తిని పెంపొందించే మహదా అవకాశాన్ని దూరం చేశాయి ప్రతిపక్షాలు అంటూ ఆరోపించిన పరిస్థితి. సార్, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకంగా ఓటేశాయి. కానీ అదే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది పార్టీలైన తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చాయి సార్? ఏమంటే బీజేపీలో ఉన్నారు కనుక ఏమైనా అంటాం కదా. నాకు సింపుల్ అవసరం. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మహిళలకు అన్యాయం జరిగింది,
అసలు ఇది మహిళా బిల్లే కాదు కదా, ఎట్లా నేను జరుగుతుంది? Yes, sir. అసలు ఈ బిల్లులు ఏంటి ఒకసారి చెప్పండి. కనీసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రజలకు చెప్పాలి. వాళ్ళకే అయ్యా, ఇది తెలియదు. మహిళా రిజర్వేషన్ బిల్లా ఇది? కాదు సార్. కాదు. ఈ బిల్లులు ఏంటి? 3. ఒకటి ది కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్, ఎస్ 2 డీలిమిటేషన్ బిల్ 2026, 3 యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఇందులో ఎక్కడ ఉమెన్ రిజర్వేషన్ బిల్లే కాదు ఇది. మరి ఎలా మాదో అవకాశం పోతుంది? నాకు నిజంగా అర్థం కాదు. అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు మీకు ఎప్పుడు ఆమోదం పొందింది? సెప్టెంబర్ 2023లో ఆమోదం పొందింది. నోటిఫై ఎప్పుడు చేశారు? 2023లో ఆమోదం పొందింది, గుర్తుపెట్టుకోండి. 2023 ఐ థింక్ సెప్టెంబర్, బట్ 2023. నోటిఫై ఎప్పుడు చేశారు? 2026 ఏప్రిల్ 16th చేశారు. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎందుకు అడగలే? అయ్యా 2023లో బిల్లు పాస్ అయితే 3 ఏళ్ల వరకు ఎందుకు నోటిఫై చేయలేదని పవన్ కళ్యాణ్ అడగలేదు, చంద్రబాబు నాయుడు అడగలేదు కదా. ఎస్ మరి మాదా అవకాశాన్ని ఎవరు లేకుండా చేశారు 3 ఏళ్ళు. 2023 సెప్టెంబర్లోనే 2023లో ఆమోదం పొందాక 2024 ఎలక్షన్స్లోనే అమలు కావాలి కదా. నోటిఫై చేయకపోవడం కావాలనే కదా అమలు కాకపోయింది. నోటిఫై ఎందుకు చేయలేదు మరి? పోనీ నోటిఫై చేసిన అమలుకి అయ్యేది కాదు. ఎందుకు అమలు అయ్యేది కాదో చెప్తాను. మరి 2024 ఎలక్షన్లో అమలు చేయండి అని చంద్రబాబు ఎందుకు అడగలేదు? పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు? అడిగి ఉంటే ఏమయ్యేది? మీకు అంతకుముందు లోక్సభలో 78 ఉమెన్ ఎంపీస్ ఉన్నారు, ఇప్పుడు 74 ఉన్నారు ప్రజెంట్ లోక్సభలో, అంటే 13.6 ఉన్నారు. నిజంగానే 2023 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన బిల్లు వెంటనే అమల్లోకి వస్తుంది జనరల్గా. వెంటనే అమల్లోకి వచ్చి ఉంటే 33% ఉమెన్ అయ్యేది. కేవలం 13% ఉన్నారు. 20% ఉమెన్ ఎంపీస్ రాకుండా అడ్డుకున్నది మోడీ ప్రభుత్వం కాదా? మరి చంద్రబాబు ఎందుకు అడగరు ఇది? అయ్యా మరి 2023లో ఆమోదం పొందింది కదా, 2024 దాకా ఎందుకు అమలు కాలేదు? 26 వరకు కూడా అమలు కాలే, నేను నోటిఫై కూడా చేయలే ఆఖరికి. ఇది ఒక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది, దీన్ని నోటిఫై చేయాలి, గెజిట్ నోటిఫికేషన్ అని కూడా ఆలోచించలేదు. ఎంత న్యాయం చూడండి. మరి ఎవరు మాదా అవకాశం లేకుండా చేసింది? 1276 ఎమ్మెల్యేస్ గెలిచారు అప్పటి నుంచి ఇప్పటికి ఈ బిల్లు ఆమోదం పొందాక. మీరు ఇందులో కేవలం 123 మాత్రమే ఉమెన్, లెస్ దెన్ 10%. నిజంగానే బిల్లు ఆ రోజే అమల్లోకి వచ్చి ఉంటే 33% అయ్యేది కదా. అంటే 23% ఉమెన్ ఎమ్మెల్యేస్ కాకుండా, 20% ఉమెన్ ఎంపీస్ కాకుండా అడ్డుకున్న ప్రభుత్వాన్నేమో చంద్రబాబు అడగరు, పవన్ కళ్యాణ్ అడగరు. 3 ఏళ్ల తర్వాత నోటిఫై చేయాలని గుర్తొచ్చి ఇప్పుడు నోటిఫై చేస్తే మీరు మాదా అవకాశాన్ని కోల్పోయారంటే ఏంటి? మీరు రాజకీయంగా కలిసి ఉంటే ఉండండి, కానీ ఇంతగా ప్రజల్ని మోసం చేస్తుంటే ఎట్లా అని నా బాధ. న్యాయం కదా, మీరు 2023లోనే మన ఆమోదం పొందిన బిల్లు మీరు చట్టం అయిపోయింది కదా, మరి దాన్ని ఎందుకు అమలు చేయలే? అంటే దానికి తిరకాసు పెట్టింది మోడీ ప్రభుత్వం. ఆ తిరకాసును చంద్రబాబు క్వశ్చన్ చేయలే, పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయలే. ఏంటి ఆ తిరకాసు? 2023లో ఆమోదం పొందారు, కానీ వెన్ విల్ ఇట్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్? నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ ద్వారా ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు జరుగుతుంది? 2027లో. తర్వాత డీలిమిటేషన్ మినిమం 5-6 years పడుతుంది. లాస్ట్ డీలిమిటేషన్ 2002 నుంచి 2008 మధ్య జరిగింది. అంటే 2032-33 పూర్తయింది. అంటే 2034లో అమల్లోకి వస్తుంది. 2034లో అమల్లోకి వచ్చేదాన్ని 2023 ఎందుకు చేయాలి? కారణం 2024 ఎలక్షన్లో చెప్పుకోవడానికి చేశారు. చెప్పుకోవడానికి చేస్తే అయ్యా మరి ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల 10 ఏళ్ల దాకా మహిళా రిజర్వేషన్లు ఆగుతాయని చంద్రబాబు అడగలేదు, పవన్ కళ్యాణ్ అడగలేదు. అడగాలి కదా. అయ్యి మరి ఎక్కడ లింక్ అయ్యి అన్యాయం? ఈ తిరకాసు ఉంటే ప్రమాదము. ఎగ్జిస్టింగ్ 543 సీట్లోనే 1/3 రిజర్వేషన్ చేద్దాము. చేస్తే మనకు ఇప్పుడు 181 ఉమెన్ ఎంపీస్ వస్తారు, నెక్స్ట్ పెరిగినప్పుడు పెరుగుతాయని చంద్రబాబు చెప్పుకుంటే అయిపోయేది కదా. కానీ చెప్పలేదు. మీకు 2034 వరకు అమలు కాకుండా చేసింది మోడీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు నేను వెంటనే అమలు చేస్తానంటే మీరు అడ్డుకుంటున్నారంటే ఎట్లా? కత్తితో పొడిసి నెత్తురు గారుతుంటే హాస్పిటల్లో చేర్పించి నాకు కరుణ దయ ఉంది కనుక నేను హాస్పిటల్లో చేర్పించానంటే న్యాయం ఉందా? కత్తితో పొడిచిందే నువ్వు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమల్లోకి రాకుండా 2034 దాకా అమల్లోకి రాకుండా చేసింది మోడీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని తొందరగా అమలు చేస్తానంటే అడ్డుకుంటున్నారంటే ఏమన్నా న్యాయం? ఇది
చంద్రబాబు చెప్పాలి కదా, అయ్యా మరి ఎందుకు ఆ క్లాజును మీరు వ్యతిరేకించలేదు. ఇప్పుడు పునాదంతా అయిపోయింది, ఫైనల్ ఇట్ ఇస్ ఓవర్. నా చంద్రబాబు మాదావకాశాన్ని పోయిన మహిళలు కోల్పోయారంటున్నారు కదా, మీరు వెళ్ళి డిమాండ్ చేయండి, ఇమ్మీడియట్గా మహిళా రిజర్వేషన్ బిల్ అమలు చేయండి, లేకపోతే మేము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా అని చెప్పండి. వెంటనే మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది. ఈ చిన్న పని చంద్రబాబు చేస్తే మహిళా రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ చంద్రబాబు చేతిలో ఉంది. చంద్రబాబు కనుక ఒక కండిషన్ పెట్టి మీరు తక్షణ మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే ఈ మేము మద్దతు ఉంటుంది, లేదా మద్దతు ఉన్నామని ఇంటర్నల్గా చెప్పండి, బయటకు చెప్పకండి. మీరేం బయటికి కూడా చెప్పమని అంటలేదు నేను, మోడీకి గట్టిగా చెప్పండి, వెంటనే అమల్లోకి వస్తుంది, విత్ ఇన్ అవర్స్లో వస్తుంది. అందువల్ల ఇలా మహిళలకు మాదావకాశాన్ని ఇచ్చే అవకాశం, చరిత్రలో మహిళా పక్షపాతిగా నిలబడే అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది కదా. ఈ ప్రభుత్వాన్ని శాసించగలిగే శక్తి కేవలం చంద్రబాబుకే ఉంది. మీరు కండిషన్ పెట్టండి, ఏంటి ఏం లేదు, చాలా సింపుల్. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మహిళా రిజర్వేషన్లు వచ్చాయి. ఆ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో ఆర్టికల్ 334A, మీరు గూగుల్ ఒకటి వస్తుంది, ఆర్టికల్ 334A ఏం చెప్తోంది, నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా అమల్లోకి వస్తున్నారు. అది తీసేయండి, సింపుల్. ఆ ఒక్క క్లాజ్ తీసేయండి, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి వస్తాయి. ఇమీడియట్ 2029 నుంచి కాదు, 2026 నుంచి అమల్లోకి వస్తాయి, ఇంక్లూడింగ్ రేపు యూపీ అసెంబ్లీ ఎలక్షన్లు కూడా అమల్లోకి వస్తాయి. ఇది చేయండి, ఇప్పటికైనా ఉంది అవకాశం. మాది అవకాశం కోల్పోవడం ఎక్కడిది, నాకు అర్థం కాని అంశం ఇది కాదో చెప్పమని ఎవరన్నా తెలుగుదేశం మిత్రుల్ని, జనసేన మిత్రుల్ని, నేను చెప్పేదంటే ఏమన్నా తప్పు ఉందా, ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. నాకు జ్ఞానోదయం అవుతుంది. నేను ఏమడుగుతున్నా, మీరు సింపుల్ ఇప్పుడున్న మళ్ళొక అమెండ్మెంట్ బిల్లు పట్టుకొచ్చి కాన్స్టిట్యూషన్ 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కు మళ్ళొక అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి మళ్ళీ అమెండ్మెంట్ తీసుకురండి. తీసుకొచ్చేస్తే అపోజిషన్ మొత్తం సపోర్ట్ ఇస్తుంది కదా. ఎందుకంటే 2023లో ఈ బిల్లు వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ సపోర్ట్ చేయడమే కాదు, మీరు తిరకాదు పెట్టారు, ఇది చాలా ప్రమాదము, అన్యాయం జరుగుతుంది, ఈ బిల్లు మీరు ఎన్నికల కోసమే తెస్తున్నారో అమలు కోసం తేవడం లేదు, 2024 నుంచే అమలు చేయండి అని అందరూ అడిగారు, అడుగుతూ ఒప్పుకోలేదు. ఇప్పుడు మాదా అవకాశం కోల్పోయేటానికి ప్రతిపక్షాల కారణం అంటే ఎట్లా? అందువల్ల లెటర్స్ ప్లీజ్ టెల్ ద ఫ్యాక్ట్స్. మా ఇష్టం వచ్చినట్టు మేము అబద్ధాలు ఆడతాం, మీరు జనం పిచ్చుకులని చేస్తాం అంటే ఇది అన్యాయం కదా. ధర్మము, సత్యము, సత్యవాక్ పాలన కదా భారతీయ సంస్కృతి. అబద్ధాలు ఆడద్దు కదా, ప్రాణం పోతుందన్నా అబద్ధాలు ఆడలే కదా, సత్యహరిశ్చంద్రుడు పుట్టిన కదా కదా, ధర్మరాజు పుట్టిన కదా, అబద్ధాలు ఆడద్దు. ఇది మనం ఉన్నది చెప్పండి మీరు. ఎస్, మహిళా రిజర్వేషన్లో 2034 దాకా అమలు కాకుండా చేసింది ఎవరు? ఇవాళకైనా అమలు చేయాలనుకుంటే మోడీ ప్రభుత్వానికి సింపుల్ థింగ్, ఇమ్మీడియట్గా ఉన్న 543 సీట్స్లో అమలు చేయండి. అమలు చేస్తే దానికి అభ్యంతరం ఏంటి? చేయరట. ఎందుకు చేయరు? మా మగ ఎంపీలు ఒప్పుకోరు. అసలు విషయం అది. మా మగ ఎంపీలు వాళ్ళ సీట్లు పోతుంటే ఒప్పుకుంటలేరు. అందువల్ల సీట్లు పెంచి ఆ పెరిగిన వాళ్ళకి ఇచ్చుకోండి, మావి మాత్రం మాకు ఉంచండి అంటున్నారు మగ ఎంపీలు. అసలు ప్రాబ్లం అది. అది బీజేపీ మగ ఎంపీలు, ఎన్డీఏ మగ ఎంపీలు అంటున్నారు. మిగతా పార్టీలలో మగ ఎంపీలు ఓకే అంటారు, ఈ 543 కన్నా అమలు చేయండి అంటున్నారు. మరి మీరెందుకు అంటలేరు? అంటే ఎన్డీఏలో ఉన్న మగ ఎంపీల కొరకు మీరు చేస్తున్నారా? నిజం కాదా ఇది? 850 పెంచితేనే అమలు చేయడం ఏంది? 543కి అమలు చేయండి, అయిపోతుంది కదా. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు మహదావకాశం, 543కి అమలు చేయండి, పవన్ కళ్యాణ్ మహదావకాశం కదా. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. సార్, బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి? ఇటు మహిళా బిల్లు సాకారం కాలేదు, అటు దక్షిణాదికి న్యాయం జరగలేదు. దీనిపై ఆ పార్టీలే ఆత్మవిమర్శ చేసుకోవాలి. 50% సీట్ల పెంపే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. 2011 జనాభా లెక్కలతో నష్టం, 2026 జనాభా లెక్కలు అమలైతే మరింత నష్టం. బిల్లులను అడ్డుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉంది అని జగన్ ట్వీట్ చేశారు. సార్, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పక్షనేత మిథున్ రెడ్డి కూడా ప్రాంతీయ అసమానతలకు తావివ్వద్దు అంటూ సభలో మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. మిథున్ రెడ్డి బయట ప్లే చేయండి. PCR of seats for, based on the existing number of seats what every state has. So we welcome this, but we have concerns. Madam, we have concerns because a mere oral commitment is not enough. I will tell you an example also. On this very floor of the house during the partition of the state, both the Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up.
So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the bill. I will tell you a reason also. One of the amendment passed by Sri OSCG carries the same of seats. సార్ బిల్లుల్ని అడ్డుకున్న పార్టీలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అండ్ బిల్లుల్ని అడ్డుకోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గే ప్రమాదం ఉందని కూడా జగన్ ట్వీట్ చేశారు. సార్ జగన్ వాదన సరైందండి? ఇప్పుడు చంద్రబాబు వాదన జగన్ వాదన ఒకటే ఉంది, మీరు గమనించండి. ఒకే వాదన అయింది. ఏం వాదన ఉంది? విచిత్రం చూడండి. ఆంధ్రప్రదేశ్లో తిట్టుకుంటారు, ఢిల్లీలో కలుస్తారని అది నేను మొదటి నుంచి చెప్తుంటాను. ఇలా మీరు చంద్రబాబు ట్వీట్, జగన్ ట్వీట్ పక్క పక్కన పెట్టుకోండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్. బహుశా ఇద్దరు మాట్లాడుకొనే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇంతనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ముగ్గురు ట్వీట్ ఒకటే. కాస్త కొద్దిగా వర్డింగ్లో అటు ఇటు తేడా ఉండొచ్చు, కానీ ఎసెన్స్ ఈజ్ ద సేమ్. దక్షిణాదికి ఇంకా నష్టం జరుగుతుంది ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల. విచిత్రం అసలు, ఈ బిల్లు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని దేశమంతా మొత్తుకుంటే వీళ్ళు ఏమన్నారు, ఈ బిల్లు వీగిపోవడం వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటున్నారు. సర్ప్రైజింగ్ ఉంది. మహిళా రిజర్వేషన్ ఆగిపోయింది అంటే ఎట్లా అయిపోయింది? మీరు మహిళా రిజర్వేషన్ ఇమీడియట్గా ఆర్టికల్ 334 ప్రకారం చేసే డ్రాప్ చేయండి, నెక్స్ట్ డీలిమిటెడ్ లింక్ తీసేయండి, 543కి అమలు చేయండి. జగన్ ఎందుకు అడగడు? సేమ్ చంద్రబాబు నాయుడు జగన్ అడగడు. అంటే బీజేపీని తాము సమర్థిస్తున్నాము, ఇది ప్రజలు తమను ప్రశ్నిస్తారని తెలిసి ఆ సమర్థనకు ఏదో ధర్మబద్ధత వెతికే కార్యక్రమం కాదా ఇది? ఇప్పుడు జగన్ విచిత్రంగా అంటున్నాం. మీరు ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమన్నాడు? ఓరల్ అష్యూరెన్స్ ఈజ్ నాట్ సఫిషియంట్ అన్నాడు. అవునా కదా? మీరే విన్నారు కదా. అంటే మా అనుభవం కూడా చెప్పాడు కదా. నేను 2 రోజులు చెప్తుంది ఇదే మాట. ఓరల్ అష్యూరెన్స్ అనేది సఫిషియంట్ కాదు. కాన్స్టిట్యూషనల్ జ్యూరిస్ప్రుడెన్స్లో మంత్రులు ఓరల్గా ఇచ్చిన అష్యూరెన్స్కి వాల్యూ లేదు. బిల్లులో ఏముందో అదే చెల్లుతుంది. బిల్లులో 50% సీట్లు ఇస్తామని లేదు. ఇది ఎవరు? ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదా. మాకే అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సరిగ్గా బిల్లులో లేదు కనుక ప్రత్యేక హోదా అమలు చేయమన్నారు. బిల్లులో లేదు కనుక మేము అమలు చేయం, ఫైనాన్స్ కమిషన్ అడ్డుపడింది అన్నారు. రేపు డీలిమిటేషన్ కమిషన్ అడ్డుపడిందని చెప్పి మళ్ళీ దాన్ని కూడా ఎత్తేస్తారు. మేము ఓరల్ అనేది సరిపోదు అన్నాడు. మరి ఓరల్గానే ఉందా, ఇప్పుడు రిటర్న్గా ఉందా? బిల్లులో ఇప్పుడు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. జగన్మోహన్ రెడ్డి చూపెట్టమన్నాడు ఆ బిల్లులో ఎక్కడుంది. 50 మిథున్ రెడ్డి పార్లమెంట్లో చెప్పింది ఉన్నదా? విచిత్రం చూడండి. బిల్లులో పార్లమెంట్లో చెప్పింది ఎక్కడా లేదు. మరి లేకపోతే ఎందుకు ఓటేశారు? మీరు ఓపెన్ చెప్పండి ఉంటే బిల్లులో మీరు చేరిస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు చేర్చలేదు కనుక ఈ బిల్లును మేము సపోర్ట్ చేయలేము, అయినా మీరు ఓరల్గా అంటున్నారు కనుక మీరు బిల్లును అందులో చేర్చి చేయండి, మేము కనీసం అప్పుడైనా సపోర్ట్ చేస్తాం అని చెప్పి బాగా అబ్స్టైన్ కావాల్సి ఉండే. సపోర్ట్ ఎందుకు చేశారు బిల్లులు లేకపోయినా? బిల్లు ఓరల్గా సరిపోదని చెప్తూనే ఓరల్గా ఉన్నా కూడా సపోర్ట్ చేసి వచ్చారు కదా. అంటే మీరు ఎలాగో అనుకూలంగా ఓటు వేయదలుచుకున్నారు, కానీ దానికి ఏదో రకమైన సమర్థన చేయడం ఇదే కొత్త కాదు. ఈ 11 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ఎన్డీఏ లోపల టీడీపీ ఉంటుంది, ఎన్డీఏ బయట వైసీపీ ఉంటుంది. ఈ రెండు బీజేపీకి లెఫ్ట్ అండ్ రైట్. సో బీజేపీకి ఒకవైపు టీడీపీ ఉంటుంది, ఇంకోవైపు వైసీపీ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిట్టుకుంటారు. ఇద్దరు ప్రత్యేక హోదా అడిగరు, ఇద్దరు ప్రత్యేక హోదాను అడిగినట్టు కనబడతారు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షాన్ని ఉంటాడు? విపక్షాలు అడ్డుకుంటున్నాయి. అయ్యా నువ్వు విపక్షం కాదన్నట్టు క్లియర్గా చెప్తున్నావు కదా, సపక్షం బీజేపీ విపక్షమే అని. అంటే దేశంలో ఉన్న ప్రతిపక్షాలు 230 ఎంపీలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకదాటిపైన ఓటు వేస్తే, ఇంక్లూడింగ్ మీ మిత్రుడు కేసీఆర్, బీఆర్ఎస్ కూడా వ్యతిరేకించారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ ఎంపీలు లేరు, ఓటేలే. కానీ ఇవాళ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే మేము బీజేపీ పక్షానే నిలబడతాం, బీజేపీ టీడీపీతో ఉన్నా మాకు అభ్యంతరం లేదు. ఎందుకు? అందరికీ తెలుసు ఎందుకు. నేను ఎన్నోసార్లు చెప్పాను, సిబిఐ ఈడీ వస్తాయని భయం. అది తప్ప ఇంకా వేరేది ఏముంది మీకు? ఎందుకంటే హేమంత్ సరేన్ మీకు అరవింద్ కేజ్రీవాల్ అనుభవం ఉంది కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని మేము వ్యతిరేకించము. అసలు మంచి అవకాశం కదా టీడీపీని కార్నర్ చేస్తానికి. సౌత్ ఇండియాకి అన్యాయం చేస్తున్నారు. విచిత్రమైన ఆంధ్రప్రదేశ్కి 5 సీట్లు తగ్గుతాయి, అయినా వీళ్ళ బాధలేదు. ఇప్పుడు దక్షిణాది తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయి నాకు చెప్పండి? ఇప్పుడు బిల్లు ఆమోదం పొందకపోతే దక్షిణాదికి ఎట్లా తగ్గుతాయి? ఇప్పుడు 540 తెలిసి 543 ఉంటాయి కదా బిల్లు ఆమోదం పొందకపోతే. చంద్రబాబు అదే అంటాడు, జగన్ అదే అంటాడు, బిల్లు ఇంకా సౌత్ ఇండియా తగ్గుతాయట. అసలు ఉన్న 540 ఇప్పుడు బిల్లు ఆమోదం పొందితే కదా
ఆమోదం పొందితే తగ్గుతాయని అందరంటే పొందకపోతే తగ్గుతాయట. పొందకపోతే ఎట్లా తగ్గుతాయి నాకు చెప్పండి. 543ని అప్పుడు 42 21 చేస్తారా? ఎట్లా చేస్తారా చెప్పండి? అంటే నెక్స్ట్ మళ్ళీ తగ్గిస్తారు. తగ్గిస్తప్పుడు ఊకుంటారా? ఇప్పుడే ఊక్కొని అప్పుడు ఊకుంటారా ప్రజలు? అప్పుడు పార్లమెంట్లో సౌత్ ఇండియా వాళ్ళంతా, సౌత్ ఇండియా, పంజాబ్, బెంగాల్ దేశమంతా ఖాళీ కూర్చుంటారా? అప్పుడు ఊకుంటారా? ఇగో విచిత్రంగా మాట్లాడతారు ఎలా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాదన, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? పాపులేషన్తో లింక్ చేయడం కరెక్ట్ కాదు అన్నాడు. కానీ ఇందులో లింక్ ఉన్నా కూడా ఓటేశారు అనుకూలంగా. మీరు బిల్లు చదవండి ఎక్కడన్నా కావాలంటే. ది కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ బిల్లు ఎక్కడన్నా పాపులేషన్తో లింకు తీసేశారా? మరి చంద్రబాబు చెప్పింది ఏంటి? ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, పాపులేషన్తో లింక్ యాక్సెప్ట్ చేయము. పాపులేషన్తో లింక్ చేయడం అనేది జనాభాను తగ్గించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ నష్టం జరుగుతుంది అని చంద్రబాబు చెప్పాడు. మరి ఈ బిల్లు పాపులేషన్తో లింక్ చేసింది కదా. ఆర్టికల్ 18(1)(2)A యాజ్ ఇట్ ఈస్గా రిటైన్ చేసింది కదా. అంటే చంద్రబాబు ఏదైతే తాను అంగీకరించానని చెప్పాడో అదే బిల్లులో ఉంది. అయినా కూడా మళ్ళీ టీడీపీ వాళ్ళు సమర్థించారు. ఎట్లా సమర్థించారు మీరు? వైసీపీ వాళ్ళు ఏదైతే అడిగానో ఓరల్ అష్యూరెన్స్ నమ్మలేమని, మరి ఓరల్ అష్యూరెన్స్ ఓటేశారు కదా అనుకూలంగా. అంటే చెప్పడానికి చేస్తున్న దానికి ఎంత తేడా ఉందో చూడండి మీరే. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం అనే వార్తకు మన పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ ఒకసారి చదువుతాను సార్. ఈనాడులో చూపించండి ఒకసారి. ఆమెకు మళ్ళీ నిరాశే అని చెప్పి, సాక్షిలో నారీ సారీ అని చెప్పి, ఆంధ్రజ్యోతిలో వీగిన మహిళా బిల్లు అని చెప్పేసి. సో మహిళల్ని ఎవరు మోసం చేశారు సార్? నిజంగా మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయా? వీగిన మహిళా బిల్లు అని ఆంధ్రజ్యోతి లేదు. అసలు ఈ బిల్లు మహిళా బిల్లా చెప్పనాకండి. న్యూస్ పేపరు అసలు అంటే మేము మా పొలిటికల్ బయాసెస్ ఇంత బహిరంగంగా తెలియజేసుకున్నామంటే ఎట్లా? క్లియర్గా అర్థమవుతుంది కదా. అలా వీగిన మహిళా బిల్లు అని ఆంధ్రజ్యోతి ఎట్లా పెడతారు పేరు? అసలు పోనీ నారీ సారీ అట్లన్నా నేను కొంత లాజిక్ ఉంటుంది. ఏది ఆమెకు ఆ నిరాశ అంటే ఎస్ కాస్త మహిళా రిజర్వేషన్ బిల్ అది కూడా పూర్తి నిజం కాదు, ఆపరేషనలైజ్ కాలేకపోయిందని. అసలు వీగిన మహిళా బిల్లు అనే హెడ్లైన్ ఉంటే నాకు నిజంగా అర్థమవుతలేదు. అసలు ఇది మహిళా బిల్లే కాదు. మళ్ళీ ఒకసారి చూపెట్టండి స్క్రీన్ పైన. ఈ బిల్లు పేర్లేంటి? ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అది మహిళా రిజర్వేషన్ కాదు. ద డీలిమిటేషన్ బిల్, అది మహిళా రిజర్వేషన్ కాదు. మూడోది ది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్, వీగిపోయింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అయ్యా మహిళా రిజర్వేషన్ బిల్లు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వీగి ఎట్లా పోతుంది? ఇప్పుడు ఓటింగ్ జరిగి నిన్న వీగిపోయిందేమో 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మహిళా రిజర్వేషన్లు ఇచ్చింది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎట్లా వీగిపోతుందండి? అరే అంటే ప్రజల్ని ఎంతగా మేము పూలు పెడతామా అంటే ఎట్లా? అసలు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2023లోనే ఆమోదం పొందింది. 2026 ఏప్రిల్ 18th రోజు 16th రోజు నోటిఫై కూడా అయింది. ఎట్లా వీగిపోతుంది నాకు అర్థం కాదు. యాజ్ ఆఫ్ టుడే ఆ చట్టం ఉంది. మరి ఆ వీగిపోయిన మహిళా బిల్లు అని హెడ్లైన్ పెట్టి ప్రజలు పిచ్చోళ్ళని చేస్తే మహిళా బిల్ ఇప్పటికీ ఉందయ్యా మహానుభావ. మహిళా బిల్ ఎక్కడ పోలే. ఇట్ ఈస్ బికమ్ పార్ట్ ఆఫ్ ద గెజిట్. ఓన్లీ ఆగింది ఏంటి? దాని ఇంప్లిమెంటేషన్ ఆగింది. ఎందుకు ఆగింది ఇంప్లిమెంటేషను? మోడీ ప్రభుత్వం ఒక తిరకాసు పెట్టింది. నెక్స్ట్ సెన్సర్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు చేస్తామని. అది తీసేయండి, అయిపోతుంది, వెంటనే అమలులోకి వస్తుంది. ఆర్టికల్ 334A చేర్చి నెక్స్ట్ సెన్సర్ తర్వాత జరిగే డీలిమిటేషన్ అన్నారు. నెక్స్ట్ సెన్సర్ 2027లో అయిపోతుంది. ఆ తర్వాత డీలిమిటేషన్ 5-6 ఏళ్ళు పడుతుంది. అంటే 2034 దాకా అమలు కాదు. సో అది తీసేస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మహిళా బిల్లు వీగిపోలేదు, మహిళా చట్టం అయిపోయింది అయ్యా. వీగిపోవడం బిల్లు వీగిపోదు. అయిపోయినాక కూడా ఎట్లా వీగిపోతుంది చట్టం అయినాక? ఈవెన్ టుడే ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద లా. ఈవెన్ టుడే ద పార్ట్ ఆఫ్ ద లా. జస్ట్ టెల్ ద ఫ్యాక్ట్స్. ఇంత విచిత్రంగా రాజకీయ సేవలో తాము సేవ చేయదలుచుకున్న రాజకీయ పార్టీలకు మేము ఏ స్థాయికైనా దిగజారుతామంటే ఎట్లండి? నాకు అర్థం కాదు. వీగిపోయిన మహిళా బిల్లు ఏంటి? మహిళా బిల్లు ఇప్పుడు చట్టం బిల్లు, అది చట్టమా? అసలు పెట్టింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఓడించింది 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మహిళలకు బిల్లు రిజర్వేషన్ ఇచ్చింది 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎట్లా వీగిపోతుందండి? నిజంగా అర్థం కాదు. వీగిపోయింది దాని ఆపరేషనలైజేషన్కు ఒక మార్గం ఏంటి? అడ్డుకున్నది మోడీ ప్రభుత్వం. దాన్ని మారుస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. దాన్ని అలా కాకుండా డీలిమిటేషన్తో లింక్ చేసి తెచ్చారు కనుక వీగిపోయింది. డీలిమిటేషన్ లింక్ లేదు. అసలు మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కి ఏంటి సంబంధం? మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్కు సంబంధమే లేదు కదా. 2010లోనే రాజ్యసభ ఆమోదించింది.
మరి అదే బిల్లు తెచ్చుంటే ఇప్పటికి ఆమోదం పొందేది కదా. ఈవెన్ టుడే 543 సీట్స్లో ఎగ్జిస్టింగ్ సీట్స్లో 181 మహిళలకు ఇవ్వచ్చు. అంటే జర్నలిజం ఎక్కడైనా కాస్తంత అబ్జెక్టివిటీ ఉండాలి. పూర్తిగా అబ్జెక్టివిటీ కోరుకోకపోయినా నిజంగానే ఇది మహిళా బిల్ అయితే ఇది వీగిపోతే అర్థం ఉన్నది. ఇది మహిళా బిల్లే కానప్పుడు అది వీగిపోయిందని చెప్పి హెడ్లైన్లు పెడితే ఏం చెప్పాలి చెప్పండి. ఆమెకు నిరాశ. ఆమెకు నిరాశ. ఎందుకు నిరాశ? ఎవరి వల్ల నిరాశ? మోడీ ప్రభుత్వ విధానం వల్ల నిరాశ కదా. ఎందుకంటే మోడీ ప్రభుత్వం కదా లింక్ చేసిందని. నెక్స్ట్ సెన్సర్ తర్వాత డీలిమిటేషన్. ప్రతిపక్షాలు ముక్త ఖండంతో అడుగుతున్నాయి, అయ్యా ఉన్న 543లో అమలు చేయండి, సింపుల్ ఆ లింక్ ఆ క్లాజ్ తీసేయండి, నెక్స్ట్ సెన్సర్ డీలిమిటేషన్తో లింక్ చేసిన క్లాత్ తీసేయండి. తీసేస్తే వెంటనే అమలులోకి ఆమె నిరాశ ఉండదు. ఆమెకు నిరాశకు కారణం నారీ సారీ కావడం మోడీ ప్రభుత్వం. వీళ్ళు ప్రతిపక్షాలను తప్పుపడుతున్నారు. అది ఎందుకు? సాక్షి తప్పుపడుతుంది ప్రతిపక్షాలకు కారణం జగన్ బీజేపీ వైపు ఉన్నాడు కనుక. ఈనాడు ఎందుకు తప్పుపడుతున్నది అందరికీ తెలుసు. వాళ్ళు బీజేపీని విమర్శించుకోలేదు కనుక ఆమెకు నిరాశ అంటున్నారు. ఆ నిరాశ కారణం ఎవరు? ఆమె నిరాశ పోవడానికి మార్గం ఏది? ఆమె నిరాశ కారణం మోడీ ప్రభుత్వం పెట్టిన తిరకాసు. ఆ నిరాశ పోవడానికి మార్గం ఏంటి? ఆ తిరకాసు మోడీ ప్రభుత్వం తీసేస్తే ఇందులో ప్రతిపక్షాల సంబంధం ఎక్కడ ఉంది చెప్పండి నాకు. అంటే మనం జర్నలిజం అనేది పొలిటికల్ ప్రాపగండాగా ఉండకూడదు. జర్నలిజానికి అబ్జెక్టివిటీ ఉండాలి. నిజం చెప్పండి మీరు. పోనీ మహిళా బిల్లు వీగిపోయిందని ప్రూవ్ చేయండి. ఎక్కడ మహిళా బిల్లు చట్టంలో ఇప్పుడు చట్టం కాదో చెప్పండి. 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇది ఆల్రెడీ ఎనాక్టెడ్, నోటిఫైడ్ కూడా. ఇట్ ఈస్ ఆల్రెడీ నోటిఫైడ్. అది కూడా 3 ఏళ్ళు గుర్తురాలి నోటిఫై చేయాలని. ఈ బిల్లు పెట్టినాక నోటిఫై చేశారు. విచిత్రం ఏంటంటే బిల్లు పార్లమెంట్లో పెట్టిన రాత్రి నోటిఫై చేశారు. హైదరాబాద్లో ఎవరో చెప్పాడు, అయ్యా నోటిఫై చేయకుండా మీరు అమెండ్మెంట్ ఎట్లా చేస్తారని. ఇది లీగల్గా ప్రాబ్లం వస్తుంది అంటే అమెండ్మెంట్ ఏమో 16th మార్నింగ్ పట్టుకొచ్చారు, నోటిఫై ఏమో చట్టం 16th నైట్ 10 గంటల పట్టుకొచ్చారు. అప్పుడు గుర్తు కూడా లేదు నోటిఫై చేయలేదని. 2023లో ఆమోదం పొంది 26 దాకా ఎందుకు నోటిఫై చేయలేదండి? మా ఆమెకు నిరాశకు ఎవరి కారణం తెలుస్తలేదా? హార్బర్ స్ట్రైట్ ఓపెన్ అయింది, అన్ని రకాల వాణిజ్య నౌకల ద్వారాలు తెరిచింది. ట్రంప్ కూడా ఈ నిర్ణయాన్ని, ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు లెబనాన్తో ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కుదిరింది. సరే, ఇక యుద్ధం ఆగినట్టేనా? ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అంటే కండిషన్ సప్లై లాగా ఉంది. ఇది యుద్ధం ఆగటానికే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మీరు అన్నట్లు హర్మూజ్ జలసంధి పైన బ్లాకేడ్ని ఇరాన్ ఎత్తివేసింది. కానీ అది పర్మనెంట్గా ఎత్తివేయలేదు, ఈ సీజ్ ఫైర్ వరకు ఎత్తివేసింది. అంటే ఈ హిజ్బుల్లా కూడా కాదు, లెబనాన్కు ఇజ్రాయెల్కు మధ్య జరిగిన సీజ్ ఫైర్ అమల్లో ఉన్నంత కాలం స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ బ్లాకేడ్ ఉండదు అని చెప్పారు. బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్గా బ్లాకేడ్ క్లోజ్ చేస్తామని అనలేదు. అలాగే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ బ్లాక్ చేసినందుకు ట్రంప్ ఇరాన్ నౌకా దిగ్బంధనం నావల్ బ్లాకేడ్ పెట్టాడు. అది కొనసాగుతుందని చెప్పాడు. విచిత్రం ఏంటంటే, అంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ బ్లాకేడ్ పెట్టినందుకు నేను నావల్ బ్లాకేడ్ చేస్తున్నా అని, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ బ్లాకేడ్ ఎత్తివేస్తున్నా కూడా అది కంటిన్యూ అవుతుంది అంటున్నాడు, తీసేయని అంటున్నాడు. మరి ఇరాన్ ఎట్లా అంగీకరిస్తే చూడండి ఎంత ప్రొవోకేటివ్గా ఉంది. ఇది నావల్ బ్లాకేడ్ కొనసాగుతుంది అన్నాడు. రెండవది, ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. కానీ యుద్ధం చేస్తున్నది ఏంటి? ఇజ్రాయెల్ పైన, లెబనాన్ కాదు. లెబనాన్ ఆర్మీ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడం లేదు, యుద్ధం చేస్తున్నది హిజ్బుల్లా. విచిత్రం ఏంటంటే ఈ చర్చలో హిజ్బుల్లా లేదు. అఫ్కోర్స్ హిజ్బుల్లా కూడా హానర్ చేస్తామని ప్రకటించింది, కానీ ఒప్పందం అనేది ఇజ్రాయెల్ తో హిజ్బుల్లాకు ఉండాలి. కానీ మేము హిజ్బుల్లాతో ఒప్పందం చేసుకోమని నెతన్యాహు ప్రకటించేశాడు. హిజ్బుల్లా లేకుండా లెబనీస్ ఆర్మీ యుద్ధంలో లేకపోతే సీజ్ ఫైర్ ఏంటి? ఎందుకంటే లెబనాన్లో హిజ్బుల్లా భాగమే, కానీ హిజ్బుల్లా ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ లెబనీస్ ఆర్మీ. ఇప్పుడు చేసుకుంటున్న ఏంటంటే లెబనీస్ ప్రైమ్ మినిస్టర్తో, సో ఆయనతో ఒప్పందం చేసుకుంటే హిజ్బుల్లా తో ఫైట్ చేస్తూ లెబనీస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే దాని ప్రాబ్లం ఉంటుందా? ఇది కాకుండా ఏమంటున్నా అంటే లెబనాన్లోని సౌత్ లెబనాన్లో ఈ March 2 అంటే February 28 అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం చేస్తే ఇరాన్కు మద్దతుగా హిజ్బుల్లా March 2 ఎంటర్ అయింది. March 2 తర్వాత ఇజ్రాయెల్ గ్రౌండ్ ఇన్వేషన్ చేసి సౌత్ లెబనాన్లోని కొన్ని భూభాగాల్లో ఆక్రమించుకుని కూర్చుంది. హిజ్బుల్లా ఏమంటుందంటే బిఫోర్ March 2 ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి, కానీ లేదు మేము ఖాళీ చేయము, సౌత్ లెబనాన్ ఆక్రమించుకుని కూర్చుంటాం అంటున్నారు.
చూడండి ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం. అసలు యుద్ధం చేస్తున్న హిజ్బుల్లాతో మేము ఒప్పందం చేసుకోము, మేము ఆక్రమించుకున్న సౌత్ లెబనాన్ ప్రాంతాలను మేము ఖాళీ చేయము, కానీ సీజ్ ఫైర్ కావాలంటున్నారు. మరి ఈ రకమైన వైఖరి ఉంటే ఆ పీస్ ఎంతకాలం ఉంటుంది, ఆ పీస్ పర్మనెంట్గా సాధ్యమా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా కాల్పుల విరమణ ఉల్లంఘించబడలేదు, కాల్పుల విరమణ ఎక్స్టెండ్ అవుతోంది. మేజర్ కాంట్రవర్సీగా ఉన్న ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య ఒప్పందం, అంటే ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య కాకపోయినా హిజ్బుల్లా భాగంగా ఉన్న లెబనాన్తో సీజ్ ఫైర్ కుదరడము, ఈ పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఆగటానికి అవకాశాలే కనబడుతున్నాయి. కానీ కండిషన్స్ అప్లై అంటున్న నెతన్యాహు విధానాలు, ట్రంప్ విధానాల వల్ల అడ్డంకులు వస్తున్నాయి. ఇలానే ఇరాన్ అడ్డంకులు పెడతలేదు, ఇప్పుడు ట్రంప్ అండ్ నెతన్యాహు అడ్డంకులు పెడుతున్నారు. ఇరాన్ నేను ఓపెన్ చేస్తాను రెడీ అని చెప్పి ఓపెన్ చేసి పెట్టేసింది కదా. అందువల్ల ఇప్పటికైనా ఆల్ సైడ్స్ కాస్త ప్రాగ్మాటిక్గా, అంటే న్యాయంగా ఉంటే ఎక్కడో ఒక చోట యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ ఒక ప్రకటన కూడా చేశారు కదా సార్, ఇరాన్ యురేనియం మా చేతికి, దీనికి ఇరాన్ ఒప్పుకుంది, తల వంచింది అని కూడా మాట్లాడారు. అంటే అది ఇరాన్ ఒప్పుకుందో లేదో ట్రంప్ చెప్తున్నాడు, ఇరాన్ చెప్పాలి కదా. ట్రంప్ చాలా చెప్పాడు, ఇట్లా ఇండియా పాక్ వార్ నేనే ఆపినా అన్నాడు, చాలా విషయాలు చెప్తున్నాడు ట్రంప్. ఏం చెప్పాడు ట్రంప్, రోజుకో మాట చెప్తాడు. అయితే అదొక కంటెన్షియస్, అంటే ఈ యుద్ధం ఆగటానికి మీరు అన్నట్టు కంటెన్షియస్ ఇష్యూ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిక్షేపాలను, యురేనియం రిజర్వ్స్ను అమెరికాకి అప్పచెప్పడమా లేదా న్యూట్రల్ కంట్రీకి అప్పచెప్పడమా అనేది ఒక కండిషన్గా ఉంటుందని ఇరాన్ అయితే చాలా క్లియర్గా నిన్న కూడా చెప్పింది. మేము రైట్ టు పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, అంటే శాంతియుత ప్రయోజనాలకు మేము అణుపరిజ్ఞానం వాడుకునే హక్కు ఇరాన్కు ఉంది, అక్కడ మేము కాంప్రమైజ్ కాము అంటున్నారు. మీరు యురేనియం రిజర్వ్స్ కూడా తీసుకెళ్తే ఈవెన్ పీస్ఫుల్ యూజెస్ కూడా వాడరాదు. అందువల్ల మీకు అమెరికా కోరుకోవాల్సింది, ప్రపంచం కోరుకోవాల్సింది ఇరాన్ అణుబాంబు తయారు చేయకూడదు, ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా ఉండటానికి రిస్ట్రిక్షన్స్ పెడితే అర్థం ఉంది, కానీ ఇరాన్ అణు పరిజ్ఞానమే వాడకూడదు, అణు విద్యుత్ కూడా ఉత్పత్తి చేయకూడదు అని కండిషన్ పెడితే ఎట్లా? 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అన్ఫార్చునేట్లీ 2018లో ట్రంప్ వచ్చి యూనిలేటరల్గా ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నాడు. ఇప్పుడు ఆ ఒప్పందం రెస్టోర్ చేస్తే ఇరాన్ అణుబాంబు తయారు చేయలేదు, ఇంపాసిబుల్. ఎందుకంటే ఐఏఏ సూపర్విజన్లో ఉంటుంది, ఐఏఏ క్లియర్గా చెప్పింది ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే పరిస్థితిలో లేదని. సో గో బ్యాక్ టు ద 2015 అగ్రిమెంట్. అయితే ట్రంప్ ఒబామా చేసుకున్న ఒప్పందంలో నేనెందుకు ఉంటానన్నది ఇగో. ఇప్పుడు చూడండి, మీరు సిమిలర్ ఒప్పందం మళ్ళీ చేసుకొని ఇది ఒబామా ఒప్పందం కాదు ట్రంప్ ఒప్పందం అని దానికి కలరింగ్ చేస్తాడు. ఎందుకంటే ట్రంప్ కావాల్సింది తన ఇగో సాటిస్ఫై కావాలి. సో అందువల్ల ఇప్పుడు ఏదో ఒక ఒప్పందం ఇరాన్తో మళ్ళీ ఒక్కసారి, అంటే ఒబామా న్యూక్లియర్ డీల్ ఏమో రద్దు చేసుకున్నాడు, ట్రంప్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటాడు. ఇందుకు కాస్ట్ చెల్లించింది ప్రపంచము, 100 కోట్ల నష్టము, 1000 కోట్ల నష్టము, ఇన్ని రోజుల యుద్ధము, గల్ఫ్ ఎకానమీ దెబ్బతినడం, ఇరాన్ దెబ్బతినడం, అమెరికా ఇబ్బందులు పడడం, ప్రపంచ ఇబ్బందులు పడడం, ఇంత బీభత్సం చేసి లాస్ట్కి ఏం తీసుకొచ్చాడంటే నథింగ్. బిఫోర్ వార్ ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి మళ్ళీ పట్టుకొచ్చాడు. స్టేట్ ఆఫ్ హార్మజ్ బిఫోర్ వార్ ఓపెన్, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తానంటున్నాడు. బిఫోర్ వార్ ఇరాన్ పీస్ అగ్రిమెంట్, న్యూక్లియర్ అగ్రిమెంట్ రెడీ, ఇప్పుడు అదే న్యూక్లియర్ అగ్రిమెంట్ కొత్తగా యుద్ధంలో సాధించింది ఏంటో ఎవరికీ తెలియదు.